హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ పకోడా చేస్తున్నానండి. దానికోసం ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, అలాగే 1 ఎగ్ బ్రేక్ చేసుకొని, కొంచెం బేసన్ పౌడర్, కొంచెం రైస్ ఫ్లోర్, కొంచెం మైదా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఒక 15 to 30 మినిట్స్ పాటు మనం మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఎక్కువసేపు మ్యారినేషన్ అయితే చాలా టేస్టీగా వస్తుంది. అలాగే మనం మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక మ్యారినేషన్ చేసి పెట్టుకున్న పీసెస్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, క్యాష్యూస్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. బయట క్లైమేట్ చల్లగా ఉంది కదా, పిల్లలు ఏదో ఒకటి చేయమని చెప్పి స్నాక్స్ కోసమని అడిగాడు మా బాబు. సో తన కోసమని చేసి పెట్టానండి. చూసారు కదా, ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.